సత్యాన్ని పలికితే దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉంటాం. సత్యాన్ని పలికితే, సత్యాన్ని అనుసరిస్తే దేవుణ్ణి అనుసరించేవారిగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. యోహాను రాసిన సువార్త 14 అధ్యాయం 6 వచనం. అందరికీ పరిచయమైన వచనము. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప ఎవరు గూడా తండ్రిని చేరుకోలేరు. అంటే పరలోకం చేరుకోలేమని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్నారు. అయితే ఏంటి? నేనే మార్గము, సత్యము, జీవమన్నారు. అంటే సత్యాన్ని అనుసరిస్తేనే ఆయన మార్గంలో ఉంటాము. సత్యం పలికితేనే ఆయన మనకు జీవమై ఉంటారు. ఈ మూడిట్లో మనకి ముఖ్యమైనదేంటంటే సత్యము. సత్యముగా నడుచుకుంటే ఆయన మార్గము. సత్యంగా నడుచుకుంటే ఆయన మనకు జీవమై ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని దావీదు గారు ఏమని పిలుస్తున్నారంటే దేవుణ్ణి కీర్తనల గ్రంథము 31 అధ్యాయము 5 వచనం చూస్తే సత్యదేవా అని పిలుస్తున్నారు. అంటే మన దేవుడు సత్యవంతుడు. యేసుక్రీస్తు ప్రభువారే సత్యము. ఆయన్ని అనుసరించినప్పుడు మనము తండ్రి యొద్దకు చేరుతాం. అంటే పరలోకము చేరుతాం. అయితే సత్యాన్ని ఆయన అయినప్పుడు మనం సత్యమే పలకాలి కదా! పౌలు గారు ఏమంటున్నారంటే, నేను సత్యమునే చెప్పుచున్నాను అన్నారు. దావీదు గారు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను అన్నారు. సత్యం వలన మంచి సాక్ష్యం పొందెను అని దెమోత్రోబి గురించి రాయబడింది. కాబట్టి సత్యమును మనం పలికితే దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉంటాం. సత్యాన్ని అనుసరించి నడిస్తే దేవుని మార్గంలో నడుస్తాం. సత్యమును అనుసరిస్తే దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నట్లుగా మనకి ప్రభువారు చెప్తున్నారు. అయితే సత్యం పలికితే ఏమవుతుంది? యథార్థవంతులు ఈ లోకానికి విరుద్ధంగా ఉంటారు అని మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనం కొన్ని కొన్ని సార్లు యథార్థంగా ఉండడం వల్ల కొంతమంది మనుషుల్ని మనం పోగొట్టుకుంటాం. అదే మంచిగా ఉండి యథార్థంగా లేకుండా మౌనంగా ఉంటే గూడా కొంతమంది మనుషుల్ని పోగొట్టుకునే పరిస్థితులొస్తాయి. అబద్ధం ఆడితే కొంతమంది మనుషుల్ని పోగొట్టుకునే పరిస్థితులొస్తాయి. కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో మనకు తెలీదు. కాబట్టి ఎంతమంది మనుషులను నువ్వు పోగొట్టుకున్నా దేవుణ్ణి పోగొట్టుకోకూడదు. దేవుని యొక్క అనుబంధాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవునికి నీకు ఉన్న మంచి సహవాసాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే సత్యమే పలకాలి. యథార్థంగా ప్రవర్తించాలి. ఎంతమంది మనుషులు మనకున్నా దేవుడు లేకపోతే మనకేం ప్రయోజనం? దేవుడు మనతో ఉంటే ఎంతమంది మనకి లేకపోయినా మనకి నష్టమేం కలగదు. కాబట్టి సత్యమే పలకాలి. అలాగా చాలామంది భక్తుల్ని మనం చూసాం. సత్యమే పలికారు. కాబట్టి సత్యం పలకడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా దేవునిలో వర్ధిల్లడానికి దోహదం చేస్తుంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అయితే దేవుని యొక్క సమాధానం, నెమ్మది, దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం మన మీద ఉండాలంటే దేవుడు సత్యవంతుడైన దేవుడు కాబట్టి మనము కూడా సత్యాన్నే నడుచుకోవాలి. సత్యాన్నే చెప్పాలి. సత్యాన్నే ప్రేమించాలి. కాబట్టి సత్య ప్రవర్తన మనకు దయచేయనట్లుగా దేవుడు మనకు కృప అనుగ్రహించాలంటే మనము సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. సత్యమే పలకాలి. సామెతల గ్రంథం 12 అధ్యాయం 22 వచనం చూస్తే సత్యవర్తనలో దేవునికి ఎంతో ఇష్టమని దేవుడు చెప్తున్నారు. దేవుణ్ణి ఎంతో సంతోషపెట్టాలి అంటే దేవుడు మన జీవితంలో మనకు ఎన్నో మేలులు చేస్తారు. ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతారు. అయితే వీటన్నిటికి కృతజ్ఞతగా నువ్వు చేయాల్సిన పనేంటంటే సత్యమే పలకాలి. దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉంటే, నీవు దేవుని మార్గంలో నడుచుకునేవారిగా నువ్వుంటే, దేవుడు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి దేవుడు సత్యవంతుడైన దేవుడు కాబట్టి మనం సత్యమే పలకాలి. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.